యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ఈ మాసం 31 దినాలు ప్రభువు సహకారులను ఇచ్చినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువా అనుగ్రహించుము. మీ చేతులకు మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాం, వారితో మీరు మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 6వ అధ్యాయం 32వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 32వ వచనము నుండి వాక్యమును గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బోధ అమోఘమైనటువంటిది. మానవులు తమకు అసాధ్యంగా భావించేది, కానీ అసాధ్యం కాదు, సాధ్యమే. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితో మనకు సమస్తము సాధ్యమే. మనము దేవుని కలిగి ఏదైనా చేయగలం. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం దీనిని అనుభవింపవలసిన వారమై ఉన్నాము. Without God, Jesus, we can't do anything. With Jesus, we can do anything. దేవునితో కలిసి ఉన్నప్పుడు ఏదైనా చేయగలం. దేవునితో లేనప్పుడు ఏ చిన్నది చేయలేము. దట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాస యొక్క స్థానం అది. 32వ వచనం నుండి 36వ వచనము వరకు ఉన్న వాక్య భాగం అవిశ్వాసులకు వింతగుంటుంది, విశ్వాసులకు ఆనందంగా ఉంటుంది. విశ్వాసులకు సాధ్యం అని అనిపిస్తుంది, అవిశ్వాసులకు అసాధ్యం అని అనిపిస్తుంది. చదువుతాను, చూడండి. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ఇఫ్ యు లవ్ దోస్ హూ లవ్స్ యూ, వాట్ బెనిఫిట్ ఈస్ దట్ టు యూ? ఫర్ ఈవెన్ సిన్నర్స్ లవ్ దోస్ హూ లవ్ దెమ్. చూడండి, ఈ మాట మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఐ లవ్ యూ అని ఎవరితోనైనా అంటే తిరిగి ఐ టు లవ్ యూ అని అంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఇది లోకం. ప్రేమించిన వాడిని ప్రేమిస్తారు, ఇట్స్ కామన్. ప్రేమిస్తే ప్రేమించక ఏం చేస్తారు అనే నానుడి ఇప్పుడు యువతరంలో కొనసాగుతుంది. ఇట్ ఈస్ ద వరల్డ్. ఇది ప్రపంచం, లోకం, లోక సంబంధం. ప్రేమించిన వారిని ప్రేమించుట సాధారణం, కానీ ప్రేమించని వారిని ప్రేమించటం,
ప్రేమించు వారినే ప్రేమిస్తే ఏమిటి మెప్పు? ప్రేమించని వారిని కూడా ప్రేమించటం. దిస్ లవ్ కెన్ బి కాల్డ్ యాజ్ అగాపే. అగాపే ప్రేమ అంటారు దీన్ని. ప్రేమించిన వారిని ప్రేమించే ప్రేమ ఫిలియోస్, శరీర సంబంధమైన ప్రేమ. ఇట్స్ ఎ టెంపరరీ వన్. ఎదుట వ్యక్తి ప్రేమించకపోతే ఇట్ విల్ బ్రేక్ డౌన్. ఈ ప్రేమ విరిగిపోద్ది. నేనెంతో ప్రేమించాను, అవతల వ్యక్తి నన్ను ప్రేమించలేదు కనుక నా ప్రేమ విరమించుకుంటున్నాను అంటాడు. అలా అంటుంది ఆవిడే. ఇట్స్ నాట్ ద అగాపే. అగాపే మీన్స్ లవ్ ద పీపుల్ హూ డు నాట్ లవ్ యూ. నిస్వార్థమైన ప్రేమ. ఇది దైవ సంబంధమైన ప్రేమ. కనుక నీకు మెప్పు కలుగునట్లు ప్రేమించు. నీకు మెప్పు కలుగునట్లు ప్రేమించు. మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే ఏమీ గొప్ప లేదు. పాపులు కూడా తమను ప్రేమించు వారిని ప్రేమిస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిన్నర్స్ అండ్ ద బిలీవర్స్? If you love the people who loves you, there is no difference as a believer from sinners. పాపులు ఎలా ప్రేమిస్తారో నువ్వు కూడా అలాగే ప్రేమిస్తే నీ గొప్పతనం ఏమిటి? నీ గొప్పతనం ఏమిటి? కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసి అయితే ఆ వ్యక్తి ప్రేమింపని వారిని కూడా ప్రేమిస్తాడు. నెంబర్ 1, సెకండ్ డిగ్రీ ఆఫ్ లవ్. ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తాడు. థర్డ్ డిగ్రీ ఆఫ్ లవ్. శత్రువులను కూడా ప్రేమిస్తాడు. ఫోర్త్ డిగ్రీ ఆఫ్ లవ్. హింసించు వారిని కూడా ప్రేమిస్తాడు. అగాపే యొక్క లోతులు ఇవి. అగాపే లోతులు. 1, ప్రేమించిన వారిని. 2, ద్వేషించిన వారిని. 3, దూషించిన వారిని. 4, హింసించిన వారిని. ఇలా ప్రేమిస్తూనే ఉంటాడు. శత్రువును ప్రేమిస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ. దాట్ షుడ్ బి షోన్ బై ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి చేత ఈ ప్రేమ చూపించబడాలని యేసయ్య కోరుతున్నాడు. అది మనకు చాలా కష్టతరంగా ఉంది. చాలా కష్టతరంగా ఉంది ఇవాళ. అవును కదా? అవును. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మళ్ళీ ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం మేలు చేసిన వారికి మేలు చేస్తాం. సార్ మీరు నాకు చాలా మేలు చేశారండి, కృతజ్ఞతకి ఇదిగోండి ఈ మేలు మీకు చేస్తున్నారంట. అసలు మేలు చేయని వారికి మేలు చేయటం ఒక ఎత్తు అయితే, కీడు చేసిన వారికి మేలు చేయటం ఇంకా ఘనమైన మెట్టు. కీడు చేసిన వాడికి మేలు చేయటం ఒక ఘనమైన మెట్టు. నేను ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని చెప్పను, కానీ నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇట్లాంటి వాటిలో. కీడు చేసిన వాళ్లకు సైతం నేను మేలు చేశాను. దాని వలన వాళ్ళు నాతో స్నేహం చేశారు. దే ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ మీ నా. వాళ్ళు నాతో స్నేహం చేశారు. కీడు చేసిన వాళ్ళను ప్రేమించటం, హింసించిన వారిని ప్రేమించటం, బాధించిన వారిని ప్రేమించటం, ఇది దేవుని ఆత్మచేతనే సాధ్యం అవుతుంది. మనము విశ్వాసులం కాబట్టి మనం విశ్వాసులం కనుక విశ్వాసులలా జీవించాలి. మనం విశ్వాసులానే జీవించాలి. విశ్వాసులు పిశాచాల్లా జీవిస్తున్నారు ఇప్పుడు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. సహోదరుడా, సహోదరి, ప్రేమించిన వారినే ప్రేమించటం, మేలు చేసిన వారికే మేలు చేయటం, ఇది లోకములో అందరూ చేసేదే. దాన్ని మించి చేయాలి మీరు.
దాన్ని మించి చేయాలి మీరు. దాన్ని మించి చేయగలిగినప్పుడు నిజమైన దీవెన, నిజమైన గొప్పతనం. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును? ఇదంతా లోకానికి భిన్నంగా ఉంది. ఫిలాసఫీ ఆఫ్ వరల్డ్ వ్యతిరేకంగా ఉంది. మనం అప్పు ఇచ్చేది ఎవరికి ఇస్తాం? తీర్చే వాళ్ళకి ఇస్తాం. నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక లోన్ తీసుకోవాలనుకున్నాను. కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాను. అప్పు తీర్చేవాడికే అప్పు ఇస్తారు, క్యాపబిలిటీ ఆఫ్ రీపేమెంట్ ఉన్నవాడికే ఇస్తారు. కానీ బైబిల్ చెబుతోంది తీర్చగలిగినోడికే ఇస్తే నువ్వు అప్పు అందరు చేసినట్టే. తీర్చలేని వానికి సహితము నీవు అప్పు ఇవ్వగలిగినట్లయితే తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గురించి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి. who do not able to repay it back, give it to them, then you will be rewarded by God. అప్పుడు దేవుని చేత నువ్వు దీవించబడతావు, గొప్ప చేయబడతావు, మీ ఫలం గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతునికి కుమారులై ఉంటారు. then you can be called as the sons of great God. గొప్ప దేవునికి మీరు కుమారులై ఉంటారు. కనుక మేము దేవుని కుమారులము, దేవుని పిల్లలము, విశ్వాసులము అని చెప్పుకుంటూ దైవ సంబంధ విలువలను గనుక కలిగి లేకపోతే ఏమిటి ప్రయోజనము? లోకములో ఉన్న పాపులు అందరూ, లోకస్తులందరూ ఆలోచించే విధంగానే ఆలోచించి జీవించే విధంగానే జీవించినట్లయితే నీకు మెప్పే ఉంది, నీ సాక్ష్యం ఏముంది అనేది ప్రభువు అడుగుతున్నారు. we should live accordingly. మనం ఇలా జీవించాలి. అలా జీవించగలిగితే మన ఫలం గొప్పదై ఉంటుంది. we will become great people in this world. ఈ లోకంలో మనం గొప్పవాళ్ళం అవుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచటం ఒక్కటే కాదు, నీ ఫలము గొప్పదగునట్లు యేసు చెప్పినట్లు జీవించటం గొప్ప. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దేవుడు ఉపకారిగా ఉన్నాడు. నేను ఒకరికి చాలా మేలు చేశానండి. 2 days అబౌవ్ చాలా హార్డ్ వర్క్ చేశాను. వాళ్ళకు కొంచెం కూడా కృతజ్ఞత లేకపోగా నా పట్ల తప్పు చేశాను, కఠినంగా వ్యవహరించాను. కొంచెం బాధ కలిగింది, చాలా ఇబ్బంది పడ్డాను వాళ్ళ గురించి. నేను వాళ్ళ మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందామా అన్నంత కోపం కూడా వచ్చింది. కానీ వాక్యం చెబుతోంది, కృతజ్ఞత లేని వారి ఎడల దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. ఇలాంటి వాక్యాలు చదివితే ఇంక ఏమి కోప్పడతామండి? కోప్పడలేము. అందుకనే వాక్యము మనలను పాపం చేయకుండా ఆపుతుంది. వాక్యము మనలను భిన్నమైన వారిగా తీర్చిదిద్దుతుంది. ఉపకారిగా ఉన్నాడు దేవుడు. యు ఆల్సో మస్ట్ బి ఏ గ్రేట్ మెర్సిఫుల్ పర్సనాలిటీ. నువ్వు కనికరం గలవాడై ఉండాలి. వాక్యంలో ఇంగ్లీష్లో చదువుతాను, బట్ లవ్ యువర్ ఎనిమీస్ అండ్ డూ గుడ్ అండ్ లెండ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇన్ రిటర్న్ and your reward will be great and you will be sons of the Most High, for he is kind to the ungrateful and the evil. Be merciful even as your father is merciful. నీ తండ్రి అయిన దేవుడు కనికరం గలవాడై ఉన్నాడు కనుక మీరు కూడా కనికరము కలిగి ఉండండి. మీరు సర్వోన్నతుని కుమారులు. యేసు ప్రభువుని మనం చూస్తే మార్క్ 2లో
సర్వాధికారం కలిగిన దేవుడిగా కనిపిస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో పుతోను దెయ్యం పట్టినది సర్వోన్నతుని దేవుని సేవకులు అని చెప్పి కేకలు వేసింది పౌలు గారిని చూసినప్పుడు. అవునండి, మనం సర్వోన్నతుడైన దేవుని సేవకులము, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలము. మనము భిన్నముగా, లోకమునకు భిన్నముగా ప్రవర్తింపవలసిన వారమై ఉన్నాము. క్రిస్టియానిటీ నాట్ అన్ ఈజీ ప్రాక్టీస్. క్రైస్తవ్యము అనుసరించడం అంటే ఏదో సాధారణ విషయం అనుకునేరు. సాధారణం కాదు, చాలా కష్టం, చాలా కష్టం. అసాధ్యం కాదు, కానీ భిన్నత్వం అంటిది. దైవ విలువలు అపేక్షించేటువంటిదిగా ఉన్నది. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు బోధ భిన్నంగా ఉంది కదూ లోకానికి. ప్రేమించిన వారిని ప్రేమిస్తూ గొప్ప లేదు, ద్వేషించిన వారిని ప్రేమించండి, హింసించిన వారిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి. అప్పు తీర్చగలిగిన వారిని ఆశించి ఇవ్వటం గొప్ప కాదు, తీర్చలేని వారికి అప్పు ఇవ్వండి, తీర్చకపోతే వదులుకోండి. మీకెవరైనా అప్పిచ్చి వదిలేస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాను. చాలా కాలం నోటీసులు వచ్చాయి కట్టక. తర్వాత నేను డబ్బు కట్టడానికి వెళ్ళాను. ఒక ఆశ్చర్యకరమైన సంగతి, నా లోన్ పోగా నాకు మళ్ళీ కొంచెం డబ్బులు వెనక్కి వచ్చినాయి. నాకు నోటీస్ ఏమో కట్టలేదని వచ్చింది. నేను బ్యాంక్ వెళ్ళాను, నా లోన్ కంప్లీట్గా రీపే చేయబడి నాకు మళ్ళీ కొంచెం డబ్బు వెనక్కి ఇచ్చారు. ఈ నోటీసు కట్టడానికి నేను వచ్చానండి అని అంటే వాళ్ళు అన్నారు, యువర్ అకౌంట్ వాజ్ క్లోజ్డ్, సమ్ వన్ రీపెయిడ్. ఎంత ఆనందం కలిగిందో. ఎలా ప్రభు దాన్ని తీర్చారో, ఎవరి ద్వారా తీర్చారు ఇప్పటికీ తెలియదు నాకు. ఆంధ్ర బ్యాంక్ సిఆర్ఆర్ బ్రాంచ్. సోదరుడా, సోదరి, ఎంత ఆనందపడ్డాను. అలా నేను అప్పు ఇచ్చి తీర్చకుండా ఉన్న వారిని విడిచేసిన అనుభవాలు నిజంగా నాకు ఆనందమే కదా. నాకు అటువంటి ఆనందం ఒకరిద్దరి దగ్గర ఉన్నది. సోదరుడా, సోదరి, మనము ప్రత్యేకించబడిన బ్రతుకుల కొరకు ఆహ్వానించబడుతున్నాం. అందరి వలే కాదు, లోకం వలే కాదు, లోకస్తుల వలె బ్రతకడానికి కాదు, లోకములో ఉన్నటువంటి గొప్ప జ్ఞానులు అన్న వారి వలె బ్రతకడానికి కాదు, మహోన్నతుడైన దేవుని కుమారులుగా పిలువబడటానికి మన బ్రతుకులను ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఫాలోయింగ్ జీసస్ మీన్స్ ప్రాక్టీసింగ్ హిజ్ వర్డ్స్. యేసును వెంబడించటం అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటలను పాటించటం. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నాడు, మీరు కూడా కనికరం గలవారై ఉండండి. కనికరం కలిగి ఉంటే మనం ఖర్చు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, మనము గనక కనికరం కలిగి ఉంటే, కరిగిపోయే వారంగా ఉంటే ఖర్చు అవుతాం. అందుకే మనం కనికరం చూపించం. చాలా సందర్భాల్లో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొందరు దీనావస్థల్లో కనబడతారు. వెంటనే మన హృదయం అంటుంది, వీళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారులే, వాళ్ళంతా అబద్ధమే ఇదంతా, అట్లా అనుకుంటా. మొన్నటి దినం నేను ఒక రోడ్ మీద వెళ్తున్నాను. ఒక చోట ఒక అతను పడిపోయి ఉన్నాడు. మార్నింగే, పెద్ద టైం కూడా కాలే, 8 అవుతాను. బాగా తాగేసి పడిపోయి ఉన్నాడు. నేను అతను చూశాను, హెవీలీ డ్రంకార్డ్, చాలా తాగున్నాడు, చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. నేను దాటి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అనిపించింది, ఏమీ తాగుంటే కొంచెం అతన్ని ఒక రిక్షాలో బారేసి ఇంటికి చేరిస్తే బాగుండేది కదా. ఆ తాగాడు ఫుల్గా పొద్దున్నే, ఏమిటి ఆయన తీసేది మనం అనిపిస్తుందో పక్కన మనసు. నేను తీయలేదండి, అట్లాగే ముందుకు వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. ఏమిటి వ్యత్యాసమే?
ఏమీ వ్యత్యాసం లేదు. నేను తీసుండుంటే వ్యత్యాసం కనపరచగలిగి ఉండేవాడిని. కనుక నా మనసు వాక్యం చెబుతున్నప్పుడు తీసి ఉండుంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుని అయ్యేవాడిని కదా, అలా పిలిపించుకోవడానికి యోగ్యత ఉండేది కదా అని అనిపిస్తాను. సోదరుడా, సోదరి, రెస్పాండ్ ఇన్ పాజిటివ్ సెన్స్. రెస్పాండ్ ఇన్ పాజిటివ్ సెన్స్. నేను ఒక సమయంలో రోడ్ మీద మార్నింగ్ వాక్ వెళ్తున్నాను. ఒక మూలు కనిపిస్తుంది. నేను 2 రౌండ్లు తిరిగి వచ్చాను. మళ్ళీ మూలు కనిపిస్తుంది. పక్కకు లాగి కూర్చోబెట్టి మా సిబ్బందికి ఫోన్ చేసి, అతనికి చాలా భయంకరంగా ఉన్నాడు. గడ్డం పెరిగిపోయి మాట్లాడలేకపోతున్నాడు, మూలుగుతున్నాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. జవాబు చెప్పలేకపోతున్నాడు. అటువంటి స్థితిలో అతనికి మేము ఆదరణ కలుగజేసాం. ఆ తర్వాత అతను కొంతకాలం ఫీడ్ చేసాం. అదొక తృప్తినిచ్చింది. ఏమీ చేయలేని వారికి, ఏమీ లేని వారికి, దయనీయ స్థితిలో ఉన్నవారికి దేవుని పిల్లలంగా మనం ఆదుకున్నట ఇట్ గేవ్ మీ ఏ గుడ్ రెప్యుటేషన్ ఇన్ సొసైటీ. అధికారుల్లో నాకు దానివల్ల ఒక చక్కటి రెప్యుటేషన్ వచ్చింది. ఎందుకంటే పలానా ఆయన ఇట్లా ఉన్నప్పుడు ఆదుకున్నాడు ఆయన్ని అనేది. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. లోకానికి భిన్నంగా, లోక తలంపుకు భిన్నంగా, లోకపు ఆలోచనకు భిన్నంగా, లోక క్రియకు భిన్నంగా దైవత్వాన్ని చూపించగలిగితే నీ ఫలం గొప్పగా ఉంటుంది. నీ ఫలము గొప్పగా ఉంటుంది. మా తల్లిగారు చనిపోయింది 6 మాసాలు 7 మాసాలు అయింది. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది. ఆమె పనిచేస్తున్నప్పుడు ఎవరైనా అప్పట్లో, ఇప్పుడంటే బాగా డెవలప్డ్ డేస్ ఇవి, ఆ టైంలో అమ్మ పనిచేస్తున్న కాలంలో ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఆహారం ఇచ్చేది. రోగులలో చాలామంది అమ్మను తర్వాత రిటైర్ అయిన 20 ఏళ్ళు 25 ఏళ్ళకు కూడా గుర్తుపట్టేవాళ్ళు. ఎందుకంటే కనికరం చూపించింది అమ్మ పేదవారిని. ఒక డాక్టర్ నాతో పర్సనల్గా షేర్ చేసుకున్నాడు. అమ్మ వారి యొక్క గ్రామంలో నుండి నిరుపేదలు రిలేటివ్స్లో వచ్చినప్పుడు వారు చిరిగిన వస్త్రాలతో, సరైన పోషణ లేక ఉన్నవాళ్ళని కూడా నా బంధువు అని చెప్పి వైద్యులకు చూపించేదట. ఎక్కడ సిగ్గుపడేది కాదు. వారిని గృహంలో ఉంచుకొని వారిని బాగు చేయించి పంపించేది. అలా ఎంతమంది ఎన్నో వందల కుటుంబాలు ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చారు. మెనీ నాన్ క్రిస్టియన్స్ ఈవెన్ టుడే మెనీ ఏరియాస్, చాలా ప్రాంతాల్లో చెబుతారు. దేవుని బిడ్డలండి మా తల్లిదండ్రులు. మా నాన్న ఇంకా ఎక్కువ చేశారు. అమ్మ కంటే నాన్న ఎక్కువ చేశారు. వాళ్ళిద్దరూ చేసినటువంటి దేవుని పేరుని చేసిన కార్యాలే మమ్మల్ని ఆశీర్వదించాయి. నాకు వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వచ్చింది, అలాగే డాక్టరేట్ వచ్చింది, అలాగే ఇండియా థియలాజికల్ సెమినరీ డాక్టరేట్ వచ్చింది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఒక మీటింగ్ పెట్టారు, సన్మాన సభ పెట్టారు. నేను వెళ్ళాను. నాతో పాటు మా నాన్నగారు వచ్చి మాట్లాడటానికి ఒక 10-12 మంది వక్తలు మాట్లాడారు. ఆ సన్మాన సభ నాకు జరిగినట్లేదు, అది మా నాన్నగారికి జరిగినట్టు. అందరూ ఆయన చేసిన కార్యాలు వివరించి ఆయనకు పుట్టాడు కాబట్టి ఈయన చేస్తున్నాడని సింపుల్గా తేల్చారు. కనికరం గలవాడు మా తండ్రి. ఒకడు బాధపడుతుంటే చూడలేడు, ఒకడు ఆకలితోటి చూడలేడు, ఒకడు వస్త్రహీనుడంటే చూడలేడు, ఒకడు ఇబ్బంది పడుతుంటే చూడలేడు. హీ గివ్స్ లిబరల్లీ, జనరస్లీ విల్ గివ్. ఎవరో ఫ్రెండ్ బాగాలేదంటే అమ్మ పలానా గోల్డ్ పట్టుకెళ్ళి పెట్టుకొని బాగుపడండి అని చెప్పిందట. కనికరం.
మళ్ళీ వాళ్ళు వెనక్కిస్తారా లేదా, పే చేస్తారా లేదా, పిల్లల్ని చదివించుకోవటానికి లేదని ఒక పెద్ద ఆయన బాధపడుతుంటే ఇంటి పట్టాలు ఇచ్చి చదివించుకుపోమన్నాడు. మోర్ దెన్ 8 years పట్టాలు మా దగ్గర లేవు. అటువంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు గర్విస్తాను నేను ఎప్పుడు. నేను మనవి చేస్తున్నాను, మనలను గురించి మన పిల్లలు అంత గర్విస్తారా? నేను అందుకనే యోబు గ్రంథం చెబుతున్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఐ వాంట్ టు బీ లైక్ జోబ్. తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లి లేని వారికి తల్లిగా, అండ లేని వారికి అండగా నిలబడ్డాడు. నాకు ఆ స్థితి మనం అడుగుతున్నాను. ఈ వయసులో ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయడానికి స్థిరపడ్డాను, నిర్ణయం చేసుకున్నాను. ఐ వాంట్ టు వర్క్ హార్డ్ వర్క్, ఐ వాంట్ టు డూ హార్డ్ వర్క్. ఎందుకంటే టు అసిస్ట్ మెనీ, టు హెల్ప్ మెనీ, టు లివ్ లైక్ ఏ సన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక దేవుని బిడ్డగా బతకాలి అని అంటే కనికరం చూపించకుండా బతకడం సాధ్యం కాదు. ప్రేమించిన వారిని ప్రేమించకుండా సాధ్యం కాదు. ద్వేషించిన వారిని ప్రేమించకుండా సాధ్యం కాదు. చెల్లించలేని వారికి అప్పవ్వకుండా సాధ్యం కాదు. కనుక నేను మనవి చేస్తున్నాను, లివ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గాడ్, లివ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క స్టాండర్డ్స్కి మనం ఎదిగి జీవిద్దాం, మనం ఎదిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఇచ్చును గాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. అలాగే 10,000 ఎపిసోడ్స్ 10 ఛానల్స్ ద్వారా 20 పూర్తి చేస్తాను. 1000 రూపాయలు నెలకు ఇచ్చేవారు 120 మంది స్త్రీలు కావాలన్నాను. నాకు సహకరించండి, అద్భుతం చేసి చూపిస్తాను. బహు కష్టపడుతున్నాను. బీ విత్ మీ అండ్ స్ట్రెంగ్తెన్ మీ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించండి. వారు నాతో జత పనివారొకటకు లేవనెత్తండి. మీ చేతికి నన్ను అప్పగిస్తున్నాను, మమ్మను సమర్పిస్తున్నాం. యేసు నామమున వేడుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక.